అమ్మాయి రమా, ఇంట్లో ఉన్నావా అంటూ వచ్చింది కాంతమ్మ. పిన్ని, ఇదేనా రావడం? రా, లోపలికి రా. ఎన్నాళ్ళయింది పిన్ని నిన్ను చూసి. ఇటు రావడమే మానేశావు. ఏం చేయనే, ఈ మోకాళ్ళ నొప్పులతో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఓ ముసల్ది పక్కూర్లో ఏడుస్తూ ఉంటుందని మీరైనా ఎప్పుడైనా వచ్చి చూడరు. ఆదాయం 3.5, ఖర్చు 6.5 అని నాకంత అదృష్టం ఎక్కడిది చెప్పు. మీ అల్లుడు గారిని ప్రతిరోజు పనికి సాగనంపడానికి, తిరిగి వస్తే వండి పెట్టడానికే నా జీవితం అయిపోయింది. ఇక నా కొడుకు బాగానే చదువుకున్నాడు. వాడైనా మా అదృష్టం పండించి ఈ చాకిరీ నుండి తప్పిస్తే చాలని రోజూ దేవుణ్ణి మొక్కుతున్నాను. తీగల చెట్టుకి పెద్ద గుమ్మడికాయలు కాసినట్టు మీ చాలని బతుకుని వాడే అదృష్టంగా మారుస్తాడులే. సరే, ఎండన పడొచ్చావు, మజ్జిగేమైనా తెమ్మంటావా? మంచినీళ్ళు తెస్తే చాలేరమ్మా. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? లేదు కదా పిన్ని. అయితే వెళ్ళి చల్లటి కుండనీళ్ళు తీసుకురా, లేదంటే తాపం తీరదు. అలాగే అంటూ లోపలికి వెళ్ళిన రమ కుండలో నుంచి ఓ చెంబుడు నీళ్లు తీసుకొచ్చి కాంతమ్మకిచ్చింది. అమ్మయ్య, ఇప్పుడు ప్రాణం హాయిగా ఉందే. అవును పిన్ని, ఇంత ఎండను పడొచ్చావు. నన్ను చూడ్డానికేనా, ఏదైనా కబురు తెచ్చావా? కబురంటే ఇలాంటి కబురు కాదు. నీ నోట్లో చక్కెర పోసినంత తీయటి కబురు తెచ్చాను. అవునా, ఏమిటది? మా ఎదురు వీధిలో సూరమ్మ రంగారావులు ఉండేవాళ్ళు కదా. అవును, వాళ్ళు ఈ మధ్య పోయారు. ఏంటి పిన్ని నువ్వు ఇలా తయారయ్యావు? చావు కబురు ఇంత చల్లగా చెప్తావేంటి? ఓసేయ్ మొద్దు, వాళ్ళు చచ్చిపోయినందుకు నేను సంతోషపడ్డం లేదే, పూర్తిగా వినిచావు. నీకూడా మా అక్కలాగే తొందర అన్నింటికి. మీ అక్కకి కూతురునే కదా, మరి అలాగే ఉంటుందిలే. ఆ సూరమ్మకి ఒక్కతే కూతురు ప్రీతి. అయితే అమ్మా నాన్న ఇద్దరూ చచ్చిపోయారు. బంధువులకి ఇప్పుడది బరువు కదా, పెళ్లి చేసేద్దామని చూస్తున్నారు. అదేంటి పిన్ని, 2 ఏళ్ల క్రితమే కదా ఆ పిల్ల పుష్పవత అయింది. అప్పుడే పెళ్ళేంటి? మరేం చేస్తారే, ఇంట్లో పెట్టుకుంటారా ఏంటి? అయినా దానికి 17 ఏళ్ల వయసుందిలే. మా కాలంలో మేము 11 ఏళ్లకే చేసుకోలేదు. అప్పటి సంగతి వేరు కదా. ఇప్పుడు దానికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అది మనకి ముఖ్యం. మన రవిగాడికి ఆ పిల్లనిచ్చి చేశామంటే మనకి చాలా లాభమే రమా. అవునా? ఎలా? ఊర్లో వాళ్ళకి 4 గదులున్న ఇల్లుంది. అవును, పాతకాలం ఇల్లే కదా, దానికంత ధర పలుకుతుందా? సరే, అది పోని 3 ఎకరాల పొలం ఉందే. 3 ఎకరాలే? అమ్మో, మన ఊర్లో ఎకరం 10 లక్షలైనా పలుకుతుంది కదా. అవును, అందుకే ఆ పిల్లని మనోడికి కట్టబెట్టామంటే 30 లక్షలు కలిసొస్తాయి నీకు. ఆ మాట చెప్పగానే రమాప్రభ నోరెళ్ళబెట్టింది. అంత గట్టిగా తెరవకు, నోట్లో ఈగలు దూరుతాయి. పిన్ని, చక్కెర కాదు, ఒక పెద్ద తిరుపతి లడ్డు పెట్టినట్టుంది నా నోట్లో. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఉద్యోగం వస్తే గాని పెళ్లి చేసుకోనంటున్నాడే నీ మనవడు. కన్న తల్లివి, నువ్వే ఎలాగోలా ఒప్పించాలి. లేదంటే అల్లుడిని పురమాయించు. ఇంత మంచి సంబంధం పోగొట్టుకుంటావా ఏమిటి? అవునవును, నువ్వు చెప్పింది నిజమే. రేపే వాళ్ళ బంధువులింటికి వెళ్ళి మాట మంచి అన్నీ మాట్లాడేస్తాను. అమ్మాయి మాది అని నిర్ణయం తీసుకొని వస్తాను. ఆ మాటన్నావు, బాగుంది. మరి నేను బయలుదేరనా? ఎక్కడికి పిన్ని, ఇంత ఎండలో వెళ్తావా ఏంటి? రేపిద్దరం కలిసి వెళ్దాం. ఏమో, ఎంత కూతురైనా నేను నీ ఇంట్లో ఉంటే నీకు బరువు అనుకుంటావేమో అని అలా అన్నానే. కానీ నా బిడ్డ బంగారమే. నీకు ఈ చతుర్లు పోలేదు పిన్ని. చెప్పు, ఏం తింటావు ఇవాళ? నీకు కమ్మగా వండి పెడతాను. మరి నేను అడిగాక నువ్వు నవ్వకూడదు, తిట్టకూడదు. అంతగా ఏమడుగుతావు? రాగి సంగటి, జొన్నంబలి, కోడికూర ఇవేగా. కాదు. కాదా? మరేం తింటావు? టీవీలో అదేదో చూపిస్తారు కదా, బ్రెడ్ ముక్క మీద కూరగాయలు వేస్తారు. ఏంటి, బర్గరా? అవునే, అదే తినాలనుంది నాకు. ఆ మాట వినగానే రమ నవ్వడం మొదలుపెట్టింది. అదిగో, నవ్వకూడదని ముందే చెప్పానుగా. సరేలే, రవిగాడు సాయంత్రం పట్నం నుంచి వస్తానన్నాడు. వాడికి ఫోన్ చేసి తెమ్మని చెప్తాను. అది మన ఇంట్లో చేయడానికి కావాల్సిన సామాన్లు లేవు. అలా అయినా పర్వాలేదు. అక్కడితో వాళ్ళ సంభాషణ ముగిసింది. రమాప్రభ కొడుక్కి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళ కోసం బర్గర్స్ తీసుకురమ్మని చెప్పింది. రవి తల్లి చెప్పినట్టుగానే చేశాడు.
వాళ్ళ ఊరి నుంచి పట్నానికి కేవలం గంట ప్రయాణం అంతే. అతను ఇంటికి వచ్చి రాగానే కాంతమ్మ ఎదురుపడింది. అమ్మమ్మ, ఎప్పుడొచ్చావే? ఎలా ఉన్నావు? అంటూ కౌగిలించుకున్నాడు రవి. బాగానే ఉన్నాన్రా. నేను అడిగింది తెచ్చావా? తెచ్చానులేవే. అయినా ముసల్దానివి, నీకవన్నీ ఎవరు నేర్పారే? మా పక్కింట్లో నారాయణ మనవడు మనవరాలు వస్తారు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు తెస్తారు. ఓసారి నాకు ఇచ్చారులే. ఒరే రవి, అమ్మమ్మ నీకోసం ఒక మంచి సంబంధం తెచ్చిందిరా. ఏంటి సంబంధమా? ఒసే ముసల్దానా, నీకేం పని పాట లేదా? అయినా అమ్మ, ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పానా? నీకు ఉద్యోగం వచ్చిందని లక్షల కట్నం ఇచ్చేవాళ్ళు ఎగురుకుంటూ రారు అంది కాంతమ్మ. అప్పుడే రవి తండ్రి సుందరం కూడా ఇంటికొచ్చాడు. ఏమిటి అంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? అతని భార్య అతనికి అన్ని వివరాలు చెప్పింది. అవునా, అంత మంచి సంబంధం అయితే ఒప్పుకోవడానికి నీకు నొప్పేంట్రా? నాన్న, ఆ పిల్లని తీసుకొచ్చాక నేనేం పెట్టి పోషించాలి? బోడి ఓ ఎకరం అమ్మేస్తే 2-3 ఏళ్ళు బతికేస్తారు మీరు. ఉన్నవన్నీ అమ్ముకొని బతకమంటావా? ఒరే, అంత ఆస్తి సంపాదించడానికి నీకెంత సమయం పడుతుందో ఆలోచించు. నాకు ఆస్తులు సంపాదించడం ముఖ్యం కాదు, నా ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం ముఖ్యం. మొగుడికి ఉద్యోగం సద్యోగం లేకపోతే ఏ పెళ్ళాం మర్యాద ఇవ్వదు. ఆ మాట విన్నాక సుందరం రమ వైపు చూశాడు. ఏమిటి నా వైపు చూస్తున్నారు? నీ కొడుక్కి లోకజ్ఞానం బాగా వచ్చిందే. పెళ్ళాం తీరు ఎలా ఉంటుందో ముందే తెలుసుకున్నాడు. చురకలు వేసింది చాలు. మీ ముద్దుల కొడుకుని ఒప్పించండి, లేదంటే ఇంట్లో వంట కూడా చేయను. సుందరం తన కొడుకుని తన గదిలోకి తీసుకెళ్లి 1కి 10 సార్లు నచ్చజెప్పి మొత్తానికి ఒప్పించాడు. మరుసటి రోజు నలుగురూ కలిసి ప్రీతిని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్లారు. ఏంటి నాన్న, అమ్మాయి మరీ చిన్నపిల్లలా ఉంది, నేను చేసుకోను. నీ కాళ్ళు పట్టుకుంటాన్రా, అందరి ముందు పరువు తీయకు. అమ్మాయి ఏం చదువుకుందండి? ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. ఈ మధ్య ఇలా జరిగిపోయింది. మరి పెళ్లి ఖర్చులవి ఎవరు భరిస్తారు? తప్పదిక మేమే భరించాలి అన్నారు ఆమె బంధువులు. ఇంకేం మంచిదే, లేదంటే మనల్ని ఎదురివ్వమంటారేమో అనుకున్నాను. సర్లేండి, గట్టిగా మాట్లాడకండి. ఇల్లు అది మీ నాన్నగారి పేరునే ఉన్నాయా అమ్మా? అవునండి, అది మా తాతయ్య ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు. ప్రస్తుతం మా నాన్నగారి పేరు మీదే ఉంది. ఇంకేంటి, ఒక్కగానొక్క కూతురు కాబట్టి ఇల్లు పొలం అంతా దీనికే చెందుతుంది. సంబంధం ఖాయం చేసేయండి అంది రమ. సరే, మళ్ళీ నిశ్చయతాంబులాలకి మరొక రోజు వేస్ట్ చేయడం ఎందుకు? ఇప్పుడే పుచ్చుకుంటే బాగుంటుంది అన్నాడు సుందరం. మొత్తానికి పెళ్లి చూపులకని వెళ్లిన వాళ్ళు నిశ్చితార్థం చేసుకొని తిరిగొచ్చారు. రవికి ఆ పెళ్లి సుతరామం ఇష్టం లేదు. కానీ పెళ్లి చేసుకోకపోతే తల్లిదండ్రులు ఊరుకునేలా లేరు. అందుకే అయిష్టంగానే అమ్మాయి మెడలో తాళి కట్టాడు. మొత్తానికి పెళ్లి జరిగిపోయి ప్రీతి రమాప్రభ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. పెళ్లైన కొత్తలో అత్తమామలు కోడల్ని అతిగారాబం చేశారు. కానీ రవి మాత్రం అంటి ముట్టనట్టుగానే ఉన్నాడు. ఓ 10 రోజులు చూసిన తర్వాత ఓ రోజు ప్రీతి తన భర్తతో, ఏవండి, మీకు నాతో ఏదైనా సమస్య? ఎందుకని నాతో మాట్లాడరు? ఏ సమస్య లేదు, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆ టెన్షన్లో ఉన్నానంతే. ఇంట్లో అత్తయ్య మామయ్య నన్ను చాలా బాగా చూస్తున్నారు. మా అమ్మా నాన్నల ప్రేమని మరిపిస్తున్నారు. కానీ భర్తగా మీరు ఆదరించినప్పుడే కదా ఈ ఇల్లు నాది అన్న భావన నాకొస్తుంది. చూడు, ఇష్టం లేకుండా ఒక మనిషి మెడలో తాళి కొట్టొచ్చు, కానీ కాపురం చేయమంటే కష్టం. నేనేమీ బొమ్మని కాదు, పెదాల మీద నవ్వుని అంటించుకొని తిరగడానికి. అది మనసులో నుంచి రావాలి. నీ మీద నాకు కోపం లేదు, అలాగని ప్రేమ కూడా లేదు. కానీ నేను చేసిన తప్పేంటండి? 17 ఏళ్లకే మీ వాళ్ళు నీకు పెళ్లి చేస్తుంటే ఇది తప్పని నువ్వు వాళ్ళతో చెప్పకూడదా? వాళ్ళకి నా బరువు దించుకోవడం ముఖ్యం. నాకు నాది అని చెప్పుకునే ఒక ఇల్లుండడం ముఖ్యం. మా ఊర్లో మాకు ఇల్లుంది నిజమే, కానీ ఆ ఇంట్లో మనుషులు లేరు కదండి. నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఒంటరిగా నేను బతకలేను. నా వాళ్ళంటూ ఎవరైనా ఉన్నదే కదా నా ఇల్లు అవుతుంది. అందుకే నాది పెళ్లి చేసుకునే వయసు కాదని నాకు తెలిసి కూడా నేను ఈ పెళ్లికి తలవంచాను. నాకు ఒక కుటుంబం దొరుకుతుంది కదా అని ఆశ. తప్పంటారా? ఇంత చిన్న వయసులో ఈ పిల్ల ఇంత మెచ్యూర్గా మాట్లాడుతోందేంటి? అమ్మో, ఇంకో అరగంట మాట్లాడితే నేను నా అంతట నేను వెళ్ళి తనకి దగ్గరైపోయేలా ఉన్నాను.
ఒక్కసారి పెళ్ళానికి అలుసిచ్చామంటే నెత్తినెక్కి కూర్చుంటారు. ముందు నాకు ఉద్యోగం రావాలి, నా జీతంతో తనని పోషించాలి, అప్పుడే నాకు కమాండ్ వస్తుంది అనుకున్న రవి కోపంగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. ప్రీతి తలుపు దగ్గర నిలబడి బాధగా అతన్ని చూస్తోంది. అంతలో అత్తగారు ఆమె దగ్గరకొచ్చింది. ఏమైందమ్మా, మొహంలో అంత నీరసం? ఏం లేదత్తయ్య. ఆకలిగా ఉందా? పకోడీలు చేసి పెడతాను, తింటావా? అయ్యో అత్తయ్య, మీకు నేను చేయాలి కానీ నాకు మీరు చేయడం ఏంటి? ఇదే మీ అమ్మ అయితే ఇలా అనగలవా? రా, ఇద్దరం కలిసి చేద్దాం. అలా రమాప్రభ కోడల్ని వంటగదిలోకి తీసుకెళ్లి ఇద్దరూ కలిసి పకోడీలు చేస్తూ సరదాగా ముచ్చట్లాడారు. ఒక 3 నెలలు గడిచాయి. హఠాత్తుగా కాంతమ్మ చావు కబురు తెలిసింది. కుటుంబం అంతా పరిగెత్తుకుంటూ వెళ్లారు. అంత్యక్రియలు అవి పూర్తయ్యాక ఓ 3 రోజులు గడిచాక రమాప్రభ, సుందరం ఇద్దరూ ప్రీతి పుట్టినిల్లు దగ్గరికి వెళ్లారు. ఇల్లు బాగా పాతగా ఉంది రమా, పెద్దగా ధరేం పలకదు. ఆ మాట పిన్ని ముందే చెప్పిందండి. మనకి కావాల్సింది పొలం. 3 ఎకరాల పొలం అంటే మాటలే. అదైతే నిజమే. దానికి సంబంధించిన కాగితాలు వీళ్ళ ఇంట్లో ఉండే ఉంటాయి కదా. కోడల్ని అడిగి తాళాలు తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చానండి, ఇదిగో. అలా ఆ ఇద్దరు దంపతులు కలిసి ఇల్లంతా వెతికారు. ఎంత వెతికినా పొలం కాగితాలు కనబడలేదు వాళ్ళకి. ఏమిటండి, ఎక్కడ దాచారు? అసలు దొరకట్లేదేంటి? ఒకవేళ బ్యాంక్ లాకర్లో పెట్టాడేమో. ఏమోనండి, చాలా అలసటగా ఉంది, వెళ్దాం పదండి. అలా ఆ ఇద్దరు మళ్ళీ ఇంటికి తాళం వేసి బయటకు వస్తుండగా కొంతమంది అక్కడికి వచ్చారు. ఎవరండి మీరు? మా రంగారావు ఇంటికొచ్చారు. ఇది మా వియ్యంకుల ఇల్లేనండి. ఏంటి, ప్రీతిని కోడలుగా చేసుకున్నది మీరే? అవును. చాలా గొప్ప మనసండి మీది. కన్నవాళ్ళని పోగొట్టుకుని అనాథైపోయిన పిల్ల పాపం ఎలా బతుకుతుందో అనుకున్నాం. మొత్తానికి మీ ఇంట్లో స్థిరపడిందన్నమాట. సంతోషం. అవును, మీరు మాట్లాడేది వింటుంటే రంగారావుకి బాగా తెలిసిన వారిలా ఉన్నారు. నా పేరు సూరిబాబు. రంగారావు నేను చిన్నప్పటి నుంచి స్నేహితులమే. అయితే మా వియ్యంకులు పొలం కాగితాలు ఎక్కడ పెట్టారో మీకు చెప్పే ఉంటారుగా. ఎక్కడ పెడతాడు? నా దగ్గరే ఉన్నాయి కదా. ఆ మాట వినగానే రమకి, సుందరానికి రెక్కలొచ్చాయి. ఆ కాగితాల కోసమే మేము వచ్చాం, ఇస్తే వెళ్ళిపోతామండి. అదేంటమ్మా, నేనెందుకు ఇస్తాను? అదేమిటి, అది మా కోడలి ఆస్తి, తనకే చెందుతుందిగా. ఈ మాట ప్రీతి చెప్పిందా మీతో? అంటే తను చెప్పలేదు, కానీ మాకు తెలుసు కదా. మీకేం తెలుసో నాకిప్పుడే అర్థమవుతుంది. మా ప్రీతికి చిన్నప్పుడు గుండెలో చిన్న రంధ్రం ఉందని డాక్టర్లు చెప్పారు. అప్పట్లోనే పొలం నా దగ్గర తాకట్టు పెట్టి తనకి ఆపరేషన్ చేయించాడు రంగారావు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అప్పు తీర్చలేకపోయాడు. చనిపోయే ముందు ఆ పొలం నాకే చెందాలని రంగారావు అందరి ముందు చెప్పాడు. పాపం కూతురికి ఏమీ మిగలకుండా పోయిందనే బాధతో పోయాడు. తన పెళ్లి సంగతి నాకు తెలీదు. తెలుసుంటే నేను ఎంతో కొంత సాయం చేసేవాణ్ణి. ఏమిటి, ఆ 3 ఎకరాల పొలం మీద మా కోడలికి ఎలాంటి హక్కు లేదా? లేదమ్మా, పెద్ద మనుషుల ముందు జరిగిన తీర్మానం ఇది. బిడ్డ ప్రాణానికి బదులుగా పొలం వదులుకున్నాడు రంగారావు. ఆపరేషన్ తర్వాత మా ప్రీతి ఆరోగ్యం అంతా బాగానే ఉందనుకో. ఇప్పటిదాకా ఏ సమస్య లేదు. కాకపోతే ఒక మాట, తను ఎక్కువగా ఏడవకూడదు, మంచిది కాదన్నారట డాక్టర్లు. అందుకే వాడు చనిపోగానే బంధువులు ఇంటికి పంపించేశాం. మరి మా కాంతమ్మ పిన్ని అలా చెప్పిందేంటి? ఇల్లు దాటి బయటికి రాని ఆవిడకి ఊర్లో జరిగే విషయాలు ఏం తెలుస్తాయమ్మా? పైగా ప్రీతికి గుండె సమస్య ఉందని నాకు రంగారావుకి తప్ప ఊర్లో వాళ్ళకి పెద్దగా తెలియదులే. ఆ మాటలు విన్నాక రమాప్రభకి కళ్ళు తిరిగాయి. సుందరం ఆమె చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. రమ కోపంతో ఊగిపోయింది. ఆ ఊరు దాటి తమ ఇంటికి వెళ్లే వరకు తన కోపాన్ని అణుచుకుంది. ఇంటికెళ్ళిన తర్వాత, అత్తయ్య కొంచెం అలసటగా ఉంది, నాకు మజ్జిగ చేసిస్తారా? ఏంటే ఆర్డర్లు ఇస్తున్నావు? నీకు నేను మజ్జిగ చేసివ్వాలా? నువ్వు ఒక పెద్ద ఎలిజబెత్ రానివా? కూటికి గతి లేని దానివి నా ఇంట్లో మహారాణిలా బతుకుతున్నావు. ఏమైందత్తయ్య, సడన్ గా ఇలా మాట్లాడతారేంటి? నానమ్మ గారు చనిపోయారన్న దుఃఖంలో బాగా తలనొప్పిగా ఉందా? నాకు మతిపోవడం కాదే, నిన్ను చంపేయాలన్నంత కసిగా ఉంది. ఒరే రవి, ఎక్కడ తగలడ్డావురా? ఇలారా. ఏమైందమ్మా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఒక్క నిమిషం లేట్ చేయకుండా దీన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేరా. ఏంటి? అవునరా, మా కాంతం పిన్ని మాటలు విని మనం మోసపోయాం.
దీని పేరు మీద ఆ పాడుబడ్డ ఇల్లు తప్ప చిల్లు గవ్వ కూడా లేదు. మీరేం మాట్లాడుతున్నారత్తయ్య? నాకేం అర్థం కావట్లేదు. నంగనాచివే నువ్వు, నీకెందుకు అర్థమవుతుంది? మీ నాన్న పేరు మీద 3 ఎకరాల పొలం ఉందని మా పిన్ని చెప్తే నిన్ను కోరి ఇంటి కోడలుగా తెచ్చాను. సూరిబాబు అంకుల్ పేరు మీద మారిపోయింది కదా అత్తయ్య. అదే మా కర్మ. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు గాని మా కాంతం పిన్ని బతికుంటే నేను చంపేసి ఉండేదాన్ని. నా కొడుకు MBA చేశాడు. రేపో మాపో మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. వాడికి లక్షల్లో కట్నం వచ్చేది. నీలాంటి గతిలేని దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాల్సిన కర్మ మాకెందుకే? పైగా మహారాణిలా సేవలు చేయించుకున్నా విన్నాళ్ళు నా చేత. మీ ఆలోచనలు ఇలా ఉన్నాయని నాకు తెలియదు కదా అత్తయ్య. ఏంటే ఎదురు మాట్లాడుతున్నావు? రేయ్, నీకెలాగో ఈ పిల్లంటే ఇష్టం లేదు. ఈ పిల్లతో ఇంతవరకు నువ్వు కాపురం కూడా చేసింది లేదు. దీన్ని బయటికి గెంటేస్తే అడిగే దిక్కు కూడా లేదు. 1/2 నిమిషంలో ఇది గేటు బయట ఉండాలి. తీసుకెళ్లి వదిలేరా. అంతసేపు మౌనంగా ఉన్నాడు రవి. ఇక మాట్లాడక తప్పదని అర్థమైంది. అలాగేనమ్మా, పంపించేస్తాను. కొడుకు అలా అనేసరికి రమాప్రభ మొహంలో గర్వం మరింత పెరిగింది. కాకపోతే ఈ పిల్లకి ఉదయం మల్లెపూలు కొనిచ్చావు కదమ్మా, ఇప్పటిదాకా గుప్పుమని వాసనొస్తోంది. 5 మూరలైనా ఉంటాయి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు సందర్భం లేకుండా? ఉందమ్మా, ఈ పిల్ల తల్లో ఉన్న మల్లెపూలు నీ చేత్తో లాగేసేయి. నుదుటిన ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంది కదా, నువ్వే తుడిచేసేయి. చేతికి 3 డజన్ల గాజులు వేశావు కదా, అవన్నీ నువ్వే పగలగొట్టేయి. మెడలో ఉన్న తాళిని లాగేసి నీ పర్సులో పెట్టుకో. ఒరే దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నావురా అంటూ మధ్యలోకొచ్చాడు సుందరం. అవునరా, మొగుడు చచ్చిపోయిన ఆడదానికి అవన్నీ చేస్తారు. ఇప్పుడు దీనికి ఇవన్నీ చేశామంటే మేము నీ చావును కోరినట్టు అవుతుంది. నువ్వు మరో పెళ్లి చేసుకున్నాక కావాలంటే ఇలాంటివి చేస్తా దీనికి. లేదమ్మా, నువ్విప్పుడే చేయాలి, నేనిప్పుడే చూడాలి. పిచ్చి పట్టిందారా నీకు? ఇలాంటి కోరిక కోరుతావేంట్రా? ఏమ్మా, మీ కొడుకుకి చెడు జరుగుతుందంటే అంత భయమా? ఆమె బొట్టులో నా ప్రాణం ఉందని నమ్ముతున్నారే, మరి ఆ తాళి బొట్టు కట్టిన నాకు ఆమె పట్ల బాధ్యత లేదా? అది నమ్మరా? ఆ రోజు నాకు ఇష్టం లేదు లేదు అంటే బలవంతంగా తాళి కట్టించారు. నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు. ఇప్పుడు ఆ పిల్ల పేరున ఆస్తి లేదని తెలియగానే తను మీకు చేదైపోయింది. ఆస్తి ఉంటేనే మీకు కోడలవుతుందేమో, కానీ ఆమె మెడలో తాళి ఉన్నంత వరకు నాకు భార్యే అవుతుంది. అదేంట్రా, ఇప్పటిదాకా నువ్వు దీన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఉన్న ఫలానా అంత ప్రేమ పుట్టుకొచ్చిందేమిటి పెళ్ళాం మీద? నాది ప్రేమో కాదో నాకు తెలీదమ్మా. నేను మాట్లాడకపోయినా, ముట్టుకోకపోయినా, పక్కన కూర్చొనివ్వకపోయినా, పలకరిస్తే పలకకపోయినా ఎలా ఉన్నా ఊరుకుందమ్మా నా భార్య. ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు నన్ను. మీరంత గారాబంగా చూస్తున్నా నా పక్కన కింద నేల మీద చాప వేసుకొని పడుకుంటుంది. ఏనాడైనా మీకు ఫిర్యాదు చేసిందా? లేదు. నాకంటూ ఒకరున్నారన్న భరోసా కోసం నేను పెళ్లి చేసుకున్నానండి అని నాతో ఎప్పుడో చెప్పింది. అయినా కూడా నేను తనని పట్టించుకోలేదు. ఎన్నాళ్ళైనా భరించడానికి సిద్ధపడింది తను. అలాంటి అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేస్తారా? మీకేం హక్కుంది నా భార్యని గెంటేయడానికి? భర్త మాటలు వింటున్న ప్రీతికి దుఃఖం తన్నుకు వచ్చింది. ఆనంద భాష్పాలతో చెంపలు తడిసిపోయాయి. అతను ఆమె భుజం మీద చెయ్యి వేసి, మీరు గెంటేయడం కాదు, నేనే నా భార్యను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక్కడే ఉంచితే మీ మనసులో పేరుకుపోయిన కోపం నా భార్యకి శాపంగా మారినా మారుతుంది అని తన భార్యను తీసుకుని గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకొని బయటికి వచ్చాడు. అతని తల్లిదండ్రులిద్దరూ, మేమేం చేసినా నువ్వు బాగుపడ్డానికే కదరా, దీనివల్ల నీకేం దక్కుతుందో చెప్పు. లోకంలో ఎంతో మంది కడుతున్నారు తాళి, అంత మాత్రాన అందరూ ఇలాంటి గతిలేని వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం లేదు. నీ అర్హతకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేస్తామనే కదా అన్నాం. ఇందులో తప్పేముంది అంటూ కొడుకుని బతిమాలారు. ఇప్పటికీ మీరు చేసింది తప్పని అనిపించట్లేదు మీకు? చూసారా, ఇంకొక్క నిమిషం కూడా నా భార్య ఈ ఇంట్లో ఉండదు. తను లేని ఇంట్లో నేను కూడా ఉండను. భయపడకండి. కేవలం మేము వేరు కాపురం పెడుతున్నామనుకోండి, ఎంతైనా మీరు నాకు కన్నవాళ్ళు. మీతో నేను బంధాన్ని తెంచుకోవాలనుకున్నా అది తెగిపోయేది కాదు. నేను ప్రీతి పట్నం వెళ్ళిపోతున్నాం అంటూ భార్య చేయి పట్టుకొని గేటు దాటి బయటికి తీసుకెళ్లిపోయాడు. రమాప్రభా సుందరం దంపతులు చూస్తూ ఉండిపోయారు. ఏమీ చేయలేకపోయారు. ప్రీతి పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదుముకొని భర్తని అడిగింది, నా మీద జాలి చూపిస్తున్నారా? మీకు నా మీద అసలు ప్రేమే లేదని చెప్పారుగా ఆ రోజు. ఆ రోజు లేదులే,
కానీ ఆ తర్వాత ఒక్కో రోజు గడిచే కొద్దీ నువ్వు నాకు అయస్కాంతంలా కనిపించావు. ఇనుములాగా మారిపోయిన నా గుండెని నీ వైపుకి లాగుతూనే ఉన్నావు. నీ అమాయకత్వం, నీ అందమైన నవ్వు, నీ ఓర్పు నాకు బాగా నచ్చాయి ప్రీతి. అన్నింటికీ మించి ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నా గుండెకి గట్టిగా తగిలాయి. ఆలోచనలో పడ్డాను. ఆలోచిస్తూ ఉన్న కొద్దీ నువ్వు ఇంకా ఇంకా నచ్చావు. నిన్న మీ ఊర్లో నీకు గుండె సమస్య ఉందనే విషయం తెలిసింది. దానికోసం మీ నాన్న తన ఆస్తి మొత్తం వదులుకున్నాడని తెలిసింది. కన్న కూతురి కోసం వాళ్ళంతా చేసినప్పుడు నన్ను నమ్మొచ్చిన భార్య కోసం నేను ఎంతో కొంత చేయాలిగా. కానీ ఇన్నాళ్ళు మీకు ఉద్యోగం లేదనే కదా చిరాగ్గా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికని వెళ్తాం? ఎలా బ్రతుకుతాం? ఎలాగైనా నిన్ను పోషించుకునేవాడిని. కాకపోతే నాకు ఉద్యోగం వచ్చేసిందిగా. రేపే జాయినింగ్ ఉంది. ఇంట్లో ఈ విషయం ఆనందంగా చెప్పాలనుకున్నాను. కానీ ఇలా బయటికి రావాల్సి వచ్చింది. నీకు వయసు తక్కువనే నేను నీతో పెళ్లి వద్దన్నాను. ఈరోజు నీ 18వ పుట్టినరోజు కదా, పర్వాలేదులే, కాస్త పెద్దదానివైపోయావు. ప్రేమించడానికి ఆ మాత్రమైన వయసు ఉండాలి. మీరు ఎలా ఆలోచిస్తారో ఏం అర్థం అవ్వదండి అంటూ నవ్విందామె. 3 నెలల్లో పెద్దదాన్ని అయిపోయానా? ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఇంకో 3 ఏళ్ళు కష్టపడి డిగ్రీ కంప్లీట్ చేయాలి నువ్వు. అప్పుడే నా మనసులో ఉండి ఇంత చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నానన్న ఫీలింగ్ పోతుంది. సరే, మీరేం చెప్తే అదే చేస్తాను. కానీ అత్తయ్య వాళ్ళని వదిలేసి రావడం తప్పనిపిస్తుందండి. వాళ్ళ తప్పు తెలుసుకొని వస్తారు. కొడుకు మీద వాళ్ళకి చాలా ప్రేమ ఉందిలే. అప్పుడు మళ్ళీ అందరం కలిసిపోవచ్చు. నువ్వేం బాధపడక్కర్లేదు. థ్యాంక్స్ అండి. మీ నుంచి నేను ఇదంతా ఊహించలేదు. నా పట్ల ఇంత బాధ్యతగా ఉంటారనుకోలేదు. ఈ రోజు నా జీవితంలో జరిగింది చూస్తుంటే మా నాన్న చాలా సంతోషించేవాడు. మీలాంటి భర్త తన కూతురికి తోడుగా దొరికినందుకు మురిసిపోయేవాడు. ఏం కాదులే, కాస్త ముందు వెనక అయినా మనకే కొడుగ్గా పుట్టి మురిసిపోతాడులే అంటూ బస్టాండ్ వరకు ఆమెతో మాట్లాడుతూ వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని బస్ ఎక్కి సిటీకి తీసుకెళ్లిపోయాడు రవి. మరుసటి రోజు ఉద్యోగంలో చేరిపోయాడు. ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొని భార్యతో కొత్త కాపురం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత ప్రీతిని డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేశాడు. ఒకరు కాలేజీకి, ఒకరు ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం ఇద్దరూ కలిసి ఇంటికొచ్చేవారు. వాళ్ళ జీవితం సరదాగా గడిచిపోయింది 3 ఏళ్ళు. 3 ఏళ్ల తర్వాత ప్రీతి నెల తప్పిందన్న శుభవార్త తెలుస్తుంది. ఇదే మంచి సమయమని రవి తన తల్లిదండ్రులకి వార్త చేరవేస్తాడు. ఇంకా చాలండి, ఇంకా నా కొడుక్కి దూరంగా ఉండడం నా వల్ల కాదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మనం కూడా సంతోషంగా ఉండాలిగా. త్వరలో మనవడో మనవరాలో పుడితే వాళ్ళని ఎత్తుకుని ఆడించడం కంటే గొప్ప ఆనందం మనకేముంటుంది? నువ్వన్నది నిజమే రమా. వాడేదో 2 మాటలు మనల్ని అన్నాడని మనం కూడా కోపంగా ఉండిపోలేంగా అని మనసు మార్చుకొని ఇద్దరూ కలిసి కొడుకు కోడల్ని కలవడానికి వెళ్ళారు. 9 నెలల తర్వాత ప్రీతి 12 మగబిడ్డకి జన్మనిచ్చింది. పసిపిల్లాడి రాకతో ఆ ఇంట్లో ఆనందాలు వెళ్లి విరిశాయి. రమాప్రభ, సుందరం ఇద్దరూ డబ్బు పట్ల ఉన్న అత్యాశని వదులుకొని కొడుకు కోడలు మనవడితో ఆనందంగా కాలం గడిపేశారు. రవి తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల అందరి జీవితాలు సరైన గాడిలో పడ్డాయి. రవి ప్రీతిల జీవితం ఆనందంగా సాగిపోయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.